హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో బ్యాచిలర్స్ కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఓకేనా? చేతకాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అందరు బండిలు పెట్టేసి బండిల తర్వాత ఆనియన్స్ అనేది వేశాను. నేను ఆనియన్ వేసేసి అంతలేపు చికెన్ అనేది బాగా 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఆనియన్స్ అనేది రెడ్ కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్ రావాలి కదా, అంతవరకు వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటా పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. అలానే 2 పచ్చిమిర్చి వేశాను, 2 టమోటా వేశాను. అలానే అవి కూడా మెత్తగా మగ్గనివ్వాలి. ఓకేనా? చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, మగ్గనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా 1 స్పూను అల్లం పేస్ట్, 1.5 స్పూన్ ఉంటుందిలేండి, 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేశాను. వేసిన తర్వాత బాగా పచ్చివాసన అనేది పోవాలి. సన్నమంత మీద వేయించండి. ఓకేనా? చూడండి ఎలా వేగుతుందో అలా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అనేది తీసుకున్నాను ఒక దాంట్లోకి. అవి 3 మిక్స్ చేస్తున్నాను. అవి 3 కూడా వేసేసాను. చూడండి, అవి కూడా ఒక రవ్వ ఏగనిద్దాం. ఏగనిచ్చిన తర్వాత బాగా మనం అనేది చికెన్ అనేది 3 టైమ్స్ కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వేసుకొని అంతా వాటర్ దాంట్లో నుండి వాటర్ పోయేదానికి చికెన్ వేసేస్తున్నాను. తర్వాత చికెన్ వేసి ఒకసారి మొత్తము కలబెట్టుకోవాలి కదా, అంతలేపు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి సన్న మంట మీద కలబెట్టేసుకుందాం. మొత్తం కలిసి ఒకసారి కలబెట్టేస్తాను. చూడండి, కలబెట్టిన తర్వాత ఎలా ఉంది. సన్న మంట మీద, ఎక్కువ మంట లేకుండా సన్న మంట మీద చికెన్ అనేది వాటర్ అనేది రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ మనకు వాటర్ చూడండి ఎలా రిలీజ్ అవుతుందో, ఈ వాటర్ అనేది రిలీజ్ అయిన వాటర్ అంతా మొత్తం మళ్ళీ పీల్చుకోవాలి. అన్నంత వరకు సన్న మంట మీద నిదానంగా కలబెట్టుకుంటూ ఉండండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఓకేనా? చూడండి ఎలా వస్తుందో, వాటర్ అనేది తగ్గిపోతుంది కదా. చూడండి, వాటర్ చూడండి మొత్తం వెళ్ళిపోయిన, అలా వెళ్ళిపోయే కొద్దిగా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండండి. నేను వీడియోలో ఎంత అవుతుందని ఎక్కువ తీయలేదు. ఓకేనా? చూడండి ఎలా కలబెట్టాను. తర్వాత మనకు తగినన్ని వాటర్ వేద్దాము. చూడండి, వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత బాగా ముక్క అనేది బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి చికెన్ ముక్క అనేది ఉడకనిద్దాం. చూడండి, అంతలో మూత పెట్టేశాను. చూడండి ఎలా ఉడికిందో. ఉడుకుతుంది కదా. లాస్ట్లో వచ్చి కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం చెక్క మొక్క ఉంటుంది, దాచిన చెక్క పొడి వేశాను. అవి వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర గార్లిక్ చేసుకుంటే, సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా? సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినవి. బాగా సింపుల్గా అయిపోయింది కదా. చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా చేశాను. బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకొని చాలా అయిపోతుంది. వీడియో నచ్చింది చూసినందుకు